హలో స్టూడెంట్స్, మనం ఈరోజు స్టాట్స్ గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ స్టాట్స్ సబ్జెక్ట్ మీకు 10th క్లాస్లో వచ్చేసి ఉంటాయి. స్టాట్స్ అనే చాప్టర్ మీకు వచ్చింటాయి. స్టాటిస్టిక్స్ ఈ స్టాటిస్టిక్స్లో మనకు వెయిటేజ్ ఎట్లా అంటే 8 మార్క్స్ ఒకటి ఉందిమ్మా, ప్లస్ 2 మార్క్స్ ఒకటి అంటే టోటల్ 10 మార్క్స్. గుర్తుపెట్టుకోండి, మనకు 8 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, టోటల్ ఎన్ని 10 మార్క్స్ చాప్టర్. చిన్న చాప్టరు, మనకు టోటల్ 8 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి. అసలు స్టాట్స్ అంటే ఏంది? స్టాట్స్ అంటే ఆల్రెడీ చెప్పేసి ఉంటారు మీకు 10th క్లాస్లో. ఇక్కడ ఏమంటే స్టాట్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు స్టాట్స్ అంటే మనకు ఆల్రెడీ ఒక టౌన్ ఆర్ ఒక విలేజ్లో జనాభా అంటారు. ఆ జనాభాను మేల్, ఫీమేల్, చిల్డ్రన్స్, గర్ల్స్, బాయ్స్ అని ఉంటారు. అంటే మొత్తం జనాభా ఎంత అంటే టోటల్గా చెప్పేస్తారు. అట్లా కాకుండా ఫీమేల్ ఎంతమంది, మేల్ ఎంతమంది, ఓల్డ్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంత ఉన్నారు, బాయ్స్ ఎంత ఉన్నారు, ఇట్లా డివైడ్ చేయడానికి మనము స్టాట్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? స్టాట్స్ యూజ్ చేస్తాం అంతేమ్మా. ఇంకా మీకు ఏమంటారు, మనకు అంత డీప్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు మెయిన్ స్టాట్స్లో అమ్మా మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటాం. మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ఈ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ లో మనకు మెయిన్ ఎన్ని అంటే 3 ఉన్నాయమ్మా. చూడు, గుర్తుపెట్టుకో. మెజర్ ఆఫ్ డిస్పర్షన్, మెజర్ ఆఫ్ డిస్పర్షన్, మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ఈ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ లో మనకు ఇక్కడ ఉండేది ఈ చాప్టర్ లో నుంచి 3 ఉన్నాయి. చాలు, ఆ 3 మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే 5 ఉన్నాయి. ఏది? రేంజ్, మీన్ డివియేషన్, పార్షల్ డివియేషన్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డివియేషన్. మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ రేంజ్ అంటే తెలుసుకుందాం. రేంజ్ అంటే ఏం లేదు మా, హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూ తీసుకుంటే రేంజ్ అంటాం. చూడండి, రేంజ్ అంటే ఏం పెద్దది లేదు. రేంజ్ అంటే ఆల్రెడీ తెలిసిన మీకు. రేంజ్ మనకు డెఫినేషన్స్ ఏం అడగమ్మా, మీకు చెప్తాను అంతే. రేంజ్ అంటే ఏం లేదమ్మా, ఇన్ ఏ గివెన్ డేటా ఆర్ సిరీస్, in a given series of values, the difference of maximum value and minimum value is called range. ఇదేమ్మా రేంజ్ అంటే ఏం లేదు, మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ. ఒకవేళ లేదంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. అంతేమ్మా. మీరు లోయర్ క్లాస్లో పెట్టుకుంటారంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ నేర్చుకుంటాం. అంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఇది ఫార్ములా. లేదు సార్ మాకు ఇలా లేదంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. ఏదైనా గుర్తుపెట్టుకోమ్మా, హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ. ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం, నీకు అర్థమవుతుంది. ఏమి సార్ అంటే ఫైండ్ ద రేంజ్ ఆఫ్ సిరీస్ అన్నాడు. ఇప్పుడు మా ఫైండ్ ద రేంజ్ ఆఫ్ సిరీస్ 2, 5, 6, 3, 8, 11, 15, 4. ఇది సిరీస్. ఈ సిరీస్ ఇచ్చి దీని యొక్క రేంజ్ అంటాడు. రేంజ్ అంటే మనం చేస్తాము, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ అనుకో. అంటే హైయెస్ట్ వాల్యూ ఎంత? ఇక్కడ 2 ఉంది, 5, 6, 3, 8. హైయెస్ట్ వాల్యూ ఎంత? 15 మైనస్ లోయెస్ట్ వాల్యూ ఎంతమ్మా? 2. 15 2 చేస్తే 30. ఇది రేంజ్ అంటే. రేంజ్ అంటే అంతే. ఓకేనా? సింపుల్ అమ్మా. రేంజ్ ఏంటంటే మనకు 2 మార్క్స్ అడిగితే అడగచ్చు. రేంజ్ కూడా చెప్తాను. రేంజ్ అంటే ఏంటి? హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూ తీసారు అంతే. నువ్వు డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ ఏం అవసరం లేదు. చూస్తే అమ్మటే సిరీస్లో ఏది హైయెస్ట్? 15, లోయెస్ట్ ఏంది? 2, అంతే తీస్తే అయిపోయి. ఓకేనా? ఇప్పుడు మీన్ డివియేషన్. నెక్స్ట్ మీన్ డివియేషన్ చూడమ్మా. మీన్ డివియేషన్ ఎలా చెప్తాం అంటే ఎండి అంటమ్మా.
మీన్ డివిజన్ ఎండి అని రాసుకుంటాం. ఓకేనా. మీన్ డివిజన్ అంటే మనకు ఏం లేదు, దాని డెఫినేషన్ అడగాడు. కానీ మీన్ డివిజన్ అంటే ద అర్థమెటిక్ యావరేజ్ ఆఫ్ అబ్సల్యూట్లీ వాల్యూ డివిజన్ ఆఫ్ ద వేటింగ్. అంటే నీకు యావరేజ్ మీన్ కానీ యావరేజ్ మీడియన్ కానీ మోడ్ కానీ ఈజ్ కాల్డ్ ద డివియేషన్ అంటాం. మనకు అవన్నీ అవసరం మీన్ డివియేషన్ అంటాం. ఓకే, మీన్ డివియేషన్ అంటే ఏంది, మనకు మీడియన్ కానీ మోడ్ కానీ ఈజ్ కాల్డ్ ద డివియేషన్ ఆఫ్ ద మీన్. చూడమ్మా, ఇప్పుడు మనకు మీన్ డివియేషన్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు ఉన్నాయి. ఏదంటే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ ఉన్నాయి. మీన్ డివియేషన్ లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములా చూడమ్మా. ఈ మీన్ డివియేషన్ లో మనకు అన్గ్రూప్ డేటా, గ్రూప్ డేటా అనేది గుర్తుపెట్టుకోండి మా. అన్గ్రూప్ డేటా ఫస్ట్ వన్ ఏంది, అన్గ్రూప్ డేటా, అన్గ్రూప్డ్ డేటా. ఓకేనా. నెక్స్ట్ గ్రూప్ డేటా, గ్రూప్ డేటా ఒకటే గుర్తుపెట్టుకోమ్మా. అన్గ్రూప్ డేటా, గ్రూప్ డేటా అంటే గ్రూప్ డేటా అంటే టేబుల్ ఉంటాయమ్మా, బాక్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకో. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, సార్ అన్గ్రూప్ డేటా అంటే ఏంది, గ్రూప్ డేటా అంటే ఒకటే ఒకటి గుర్తుమా. గ్రూప్ అంటేనే టేబుల్ ఫామ్ లో ఉంటాయని గుర్తుపెట్టుకో. టేబుల్ ఫామ్ అంటే ఇది ఎక్స్ఐ, ఇది ఎఫ్ఐ, గుర్తుపెట్టుకోమ్మా. గ్రూప్ డేటా అంటే టేబుల్ ఉంటాయి, అన్గ్రూప్ డేటా అంటే టేబుల్ ఉంటుంది. ఇది ఒక్కటే సింపుల్ పెట్టుకో, ఇంకా అంతేగా, నువ్వు కన్ఫ్యూజ్ ఏం కావు. ఓకేనా. గ్రూప్ డేటా అంటే టేబుల్ ఉంటాయి, అన్గ్రూప్ డేటా అంటే టేబుల్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఫార్ములా చూసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ లెట్ అబ్జర్వేషన్స్ let observations are x1, x2, x3, and so on. ఏం సార్ అబ్జర్వేషన్ అంటే మనకు సిరీస్ ఇస్తాడమ్మా, లేదంటే ఒక లైన్ ఇస్తాడు. అంటే 1, 2, 3, 4 and so on అంటాడు. ఈ నెంబర్స్ ఏమంటాడు, అబ్జర్వేషన్ అంటాం. దీని ఎలా డిఫైన్ అంటే ఇది x1, x2, x3, x4 అనుకుంటాం. కాబట్టి దీన్ని x1, x2, x3 అంటాడు. అంటే మనకు ఒక అబ్జర్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని 1, 2, 3, 4 అని కూడా x1, x2, x3 అనుకుంటాం. ఇలా ఇచ్చినప్పుడు మనకు మీన్ కనుక్కో అంటాడు. అంటే ఒక లైన్, ఒక సిరీస్, ఒక లైన్ ఇచ్చి మీన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఫార్మ్ అంటే గుర్తుపెట్టుకో. అంటే ఇట్లా 1, 2, 3, 4 అంటే 5 అంటే 20, 10, 5, 3, 7, 6 ఇచ్చి మీన్ కనుక్కో అంటాడు. అంటే ఒక లైన్ ఇచ్చి మీన్ కనుక్కో అంటే మనకు ఫార్ములా అంటే చూడమ్మా, మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు, ఫస్ట్ మీన్ కనుక్కోవాలి ఫార్ములా అంటే మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా xi బై ఎన్. గుర్తుపెట్టుకోమ్మా, 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీన్ అంటే ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు, దీన్ని ఏమంటామంటే సిగ్మా xi బై ఎన్ అంటాం. ఎప్పుడు ఇట్లా సిరీస్ ఒక లైన్ ఇచ్చినప్పుడు, ప్రాబ్లం చెప్పేటప్పుడు ఇంకా బాగా అర్థం గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక లైన్ ఇచ్చి మీన్ కనుక్కుంటే ఫార్ములా ఏంటంటే ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా xi బై ఎన్. నెక్స్ట్ మా అలాగే మీన్ డివిజన్ అబౌట్ మీన్, ఇది అన్గ్రూప్ డేటాలో ఏమా, ఇది అన్గ్రూప్ డేటా. అన్గ్రూప్డ్ డేటా, ఇందుకు అన్గ్రూప్ డేటా అంటే ఏమి ఇచ్చాను, బాక్స్ ఇవ్వలేదు కాబట్టి అన్గ్రూప్ డేటాలో మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా xi బై ఎన్. ఇప్పుడు సెకండ్ వన్ మా మీన్ డివిజన్ అబౌట్ మీన్. మీన్ డివిజన్ అబౌట్ మీన్ అంటే సిగ్మా i ఈక్వల్ టు 1 to n మాడ్లెస్ xi మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. గుర్తుపెట్టుకో, ఇది అన్గ్రూప్ డేటా. అన్గ్రూప్ డేటా అంటే నీకు టేబుల్ ఇవ్వడు, ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో. అన్గ్రూప్ డేటా అంటే టేబుల్ ఇవ్వడు కాబట్టి టేబుల్ ఇవ్వకుంటే గ్రూప్ డేటా అంటే టేబుల్ ఇస్తాడు, అన్గ్రూప్ డేటా అంటే టేబుల్ ఇవ్వడు. కాబట్టి అన్గ్రూప్ డేటాలో నీకు ఫార్ములా మీన్ కనుక్కోవాలంటే ఏంది, ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా xi బై ఎన్. అదే మీన్ డివిజన్ అబౌట్ మీన్ అంటే సిగ్మా i ఈక్వల్ టు 1 మాడ్లెస్ xi మైనస్ ఎక్స్ బార్ ఎన్. రెండే రెండు గుర్తుపెట్టుకో, ఒకటే గుర్తుపెట్టుకో. అన్గ్రూప్ డేటా అంటే టేబుల్ ఉండదు,
గ్రూప్ డేటా అంటే టేబుల్ ఉంటాయి. అన్గ్రూప్ డేటాలో నువ్వు మీన్ కనుక్కోవాలంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. మీన్ డివిజన్ అబౌట్ మీన్ అంటే సిగ్మా ఐ ఈక్వల్ టు 1 మాడ్లెస్ ఎక్స్ఐ ఉందా, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. దీని మీద ప్రాబ్లం చెప్తా, ప్రాబ్లం చెప్తే నీకు అర్థమవుతుంది. ఓకేనా, చూడమ్మా. ఇప్పుడు గ్రూప్ డేటా మనకు వన్ గ్రూప్ డేటా అయిపోయింది. గ్రూప్ డేటా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ గ్రూప్ డేటా. గ్రూప్ డేటాలో మళ్ళీ నీకు 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటంటే డిస్క్రిట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రిట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే గుర్తుపెట్టుకున్నాం ఒకటి 0 to 9, 10 to 19, 20 to 29, 30 to 39 ఇట్లా అనుకో. డిస్క్రిట్ అంటే లింక్ ఉండదు మా. చూడు 9 తర్వాత ఏముంది 10 ఉంది అంటే లింక్ లేదు, 19, 20, 29, 30 ఇట్లా లింకు లేకుంటే దీన్ని ఏమంటే డిస్క్రిట్ ఫ్రీక్వెన్సీ అంటారు. అలా కాకుండా కంటిన్యూషన్ ఫ్రీక్వెన్సీ అంటే చూడమా 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 10 to 20 లింక్ ఉంది చూడండి, 30 to 30 లింక్ ఉంది చూడండి. అంటే సేమ్ ఇక్కడ సేమ్ ఉంటే కంటిన్యూషన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇట్లా లింక్ ఉంటే కంటిన్యూషన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇట్లా లింకు లేకుంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. గుర్తుపెట్టుకోండి. అంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు చెప్పినది 0 to 9, 10 to 19, 20 to 29 ఇది ఒకటి ఇస్తాడు. ఇట్లా డేటా అంటే మనకు ఇది డేటా అన్నమాట. దీని ఏమంటామంటే డిస్క్రిట్ అంటాం. అంటే లింక్ ఉందా, లింక్ లేదు. లింక్ లేకుంటే డిస్క్రిప్టివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అంటాం. ఈ డిస్క్రిప్టివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ లో మనకు మీన్ కనుక్కోవాలి. అంటే మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏదంటే సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n xi ఇంటూ fi బై సిగ్మా fi. గుర్తుపెట్టుకో, డిస్క్రిప్టివ్ ఫ్రీక్వెన్సీ ఇలా ఇచ్చి అంటే ఇది గ్రూప్ డేటా టేబుల్ ఇచ్చినప్పుడు మనకు మీన్ కనుక్కోవాలంటే సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n xi ఇంటూ fi బై సిగ్మా fi. అట్లా కాకుండా మీన్ డివిజన్ ఆఫ్ ద మీన్ కనుక్కోవాలనుకో. ఇది మీన్ డివిజన్ ఆఫ్ ద మీన్. చూడమా, మీన్ డివిజన్ అబౌట్ మీన్ కనుక్కుంటే ఫార్ములా ఏంటంటే సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n సేమ్ ఇదే ఇంతకుముందు రాసినది fi మాడ్లెస్ xi మైనస్ ఎక్స్ బార్ బై సిగ్మా fi. ఏది డిస్క్రిప్టివ్ ఫ్రీక్వెన్సీ మీన్ డివిజన్ అబౌట్. ఇప్పుడు మనకేముంది గ్రూప్ డేటా. ఆ గ్రూప్ డేటాలో ఏమనుకుంటా చూద్దాం. చూడమ్మా, గ్రూప్ డేటా అంటే చెప్పాను. గ్రూప్ డేటాలో సెకండ్ వన్ ఏంది మనకు కంటిన్యూషన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూషన్ అంటే మీకు ఏం చెప్పాను, లింక్ ఉంటుంది. అంటే ఇప్పుడు 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 10 తర్వాత 10, 20కి 20, 30కి లింక్ ఉంది కదా. లింక్ ఉంటే కంటిన్యూషన్ మా, లింక్ లేకుంటే డిస్క్రిట్. ఇలా ఇచ్చినప్పుడు మనకు అంటే టేబుల్ ఎట్లుందంటే సిఐ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ. ఇది టేబుల్, ఈ ఫామ్ అనుకో. టేబుల్ ఇచ్చినాడు, అప్పుడు నీకు మీన్ అడిగినాడు అనుకో. మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈక్వల్ టు 1 fi ఇంటూ xi బై సిగ్మా fi. అదే మీన్ డివిజన్ అబౌట్ మీన్ అడిగినా అనుకోండి, మీన్
డివియేషన్ అబౌట్ మీన్ అడిగినా అనుకో సేమ్ ఇప్పుడు ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు 1 to n fi ఇంటూ మాడ్యులస్ xi మైనస్ x బార్ బై సిగ్మా fi. ఇది మనకు ఏ దాని మీద మీన్ అంటే ఏంది, మీన్లో గ్రూప్ డేటా ఏంది, గ్రూప్ డేటా ఏంది. ఇప్పుడు చిన్న ఒక టేబుల్ వేస్తాను మీకు, ఎంత ఈజీగా అర్థమైతే చూడండి ఒక్కసారి. చూడండి ఇక్కడ అన్గ్రూప్ డేటా, గ్రూప్ డేటాలో డిస్క్రిప్టివ్ ఫ్రీక్వెన్సీ, కంట్యూషన్ ఫ్రీక్వెన్సీ. సింపుల్ అండి, 3 ఫార్ములాస్ ఒకటే, గుర్తుపెట్టుకోండి. అన్గ్రూప్ డేటా, అన్గ్రూప్ డేటా అంటే ఎట్లుంటాయి, టేబుల్ ఉండదు, ఒకటే గుర్తుకోడు. అన్గ్రూప్ డేటాలో టేబుల్ ఉండదు అంటే ఎట్లుంటాయి, 2, 3, 4, 5 ఒక లైన్ ఇస్తాయి. ఇలా ఇచ్చినప్పుడు నీకు మీన్ కనుక్కోవాలా. మీన్ కనుక్కోవాలంటే ఏంటని చెప్పాను, ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. గుర్తుపెట్టుకో, ఒక్క ఫార్ములా వస్తే చాలు. అన్గ్రూప్ డేటా అంటే మనకు టేబుల్ ఉండదు, అన్గ్రూప్ డేటా అంటే టేబుల్ ఉండదు. టేబుల్ ఉండదు కాబట్టి మనకు ఇదేంది, ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ అన్గ్రూప్ డేటా అంటాడు. అప్పుడు అన్గ్రూప్ డేటా అంటే టేబుల్ ఉండదు అని గుర్తుపెట్టుకున్నాం. మీన్ అంటే కనుక్కోవాలంటే ఏంది, ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా xi బై ఎన్. ఎక్స్ అంటే ఏంది, ఇది x1, x2, x3, xy, x అంటే ఏంది, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అంటే మనం ఏం చేస్తాము, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్. అట్లా కాకుండా మీన్ డివియేషన్ అబౌట్ మీన్ అని అనుకో, సిగ్మా i ఈక్వల్ టు 1 to మాడ్యులస్ ఫస్ట్ ఎక్స్ ఉంది కదా, xi మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. గుర్తుపెట్టుకో, మీన్ డివియేషన్ అబౌట్ మీన్, ఇక్కడ రెండు పదాలు, మీను, మీన్ డివియేషన్ అబౌట్ ద మీన్. గుర్తుపెట్టుకో, మీన్ డివియేషన్ అబౌట్ ద మీన్ అంటే ఇది మాడ్యులస్ xi మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. ఓకేనా. నెక్స్ట్ గ్రూప్ డేటా. గ్రూప్ డేటా అంటే చెప్పాను, ఖచ్చితంగా టేబుల్ ఉంటుంది. గ్రూప్ డేటా అంటే ఖచ్చితంగా టేబుల్ ఉంటుంది. టేబుల్ అంటే ఎట్లుంటుంది, లింక్ ఉండదు చూడు. మరి 10, 19 తర్వాత 20 వస్తుంది, లింకు లేదు. 20, 29, 29 తర్వాత 30 అంటే లింకు లేకుంటే దాన్ని డిస్క్రిప్టివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే ఇది గ్రూప్ డేటా. గ్రూప్ డేటా టేబుల్ ఉంటాయి. ఇట్లా టేబుల్ ఇచ్చినప్పుడు మీన్ కనుక్కోవాలంటే ఎంత, అన్గ్రూప్ డేటా ఏం కనుక్కున్నాము, సిగ్మా xi బై ఎన్ అన్నాం మీన్కి. ఈ గ్రూప్ డేటాలో నీకు మీన్ ఎలా అనుకుంటావు అంటే సేమ్ అంతే, సిగ్మా xi ఈక్వల్ టు 1. ఇక్కడ xi ఉంది కదా, xi ఇంటూ fi ఎక్స్ట్రా వస్తుంది. అంటే fi ఇంటూ xi రాసుకోవచ్చు, xi ఇంటూ fi రాసుకోవచ్చు. నీకు fi ఇంటూ xi బై ఎన్. గుర్తుపెట్టుకో, ఇక్కడ fi లేదు, ఇక్కడ fi ఉంటుంది ఎప్పుడు టేబుల్ ఇచ్చినప్పుడు. అదే మీన్ డివియేషన్ అబౌట్ ద మీన్, సిగ్మా i ఇక్కడ xi మైనస్ ఎక్స్ బార్ బై ఎన్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సీక్వెన్స్ కాబట్టి టేబుల్ ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ fi ఉంటుంది కాబట్టి ముందర fi పెడతాం అంతే. సిగ్మా i ఈక్వల్ టు 1 to n fi మాడ్యులస్ xi మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. ఓకేనా. నెక్స్ట్ చూడు. ఓకేనా, ఇది గ్రూప్ డేటా. ఇప్పుడు గ్రూప్ డేటాలో కంటిన్యూషన్ ఫ్రీక్వెన్సీ అంటే 0 to 10 లింక్ ఉంది, 10కు లింక్ ఉంది, 20కి మళ్ళీ లింక్ ఉంది, 30కి లింక్. ఇట్లా లింక్ ఉంటే కంటిన్యూషన్ అంటాం. కంటిన్యూషన్ అంటే ఎగ్జాంపుల్ చూడమా, ఇప్పుడు మనకు 8th క్లాస్ అయిపోయింది, 8th అయిపోతే వస్తావు 9th వస్తావు, 9th అయిపోతేనే 10th అయిపోతే ఇప్పుడు వచ్చినామా ఇంటర్మీడియట్ వస్తాం. ఇట్లా లింక్ ఉంటే దీనికి కంటిన్యూషన్ ఫ్రీక్వెన్సీ అంటావు. అట్లా కాకుండా నువ్వు 8th చదివి డైరెక్ట్గా ఇంటర్మీడియట్ పోయినా అనుకో, దీన్ని ఏదంటాము, డిస్క్రీట్ అంటాం. అంటే నీకు లింకు లేదు కాబట్టి, లింక్ ఉంటే కంటిన్యూషన్, లింకు లేదంటే డిస్క్రీట్. ఓకేనా, అది గుర్తుపెట్టుకో. ఇట్లా లింక్ ఉంది కాబట్టి దీన్ని కంటిన్యూషన్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఈ కంటిన్యూషన్ ఫ్రీక్వెన్సీలో ఫార్ములా చేంజ్ అవుతుంది. ఇక్కడ లింకు లేదు కాబట్టి ఒక ఫార్ములా ఉంది, ఇక్కడ లింక్ ఉంది కాబట్టి సేమ్ ఇదే ఫార్ములా వస్తుంది. మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా fi ఇంటూ xi. ఇంతకుముందు రాస్తున్నాము ఓన్లీ అంటే ఒక లైన్ ఇస్తే ఉన్నాము, సిగ్మా xi బై ఎన్ రాసినాం. ఇక్కడ టేబుల్ ఇచ్చినాడు కాబట్టి సిగ్మా i ఈక్వల్ టు n fi ఇంటూ xi. సేమ్ ఇక్కడ ఏం నేర్చుకున్నాం అది. తర్వాత మీన్ డివిజన్ అబౌట్ ద మీన్, ఇక్కడ ఏం నేర్చుకున్నాం అదే సేమ్ అంతే, సిగ్మా i ఈక్వల్ టు 1 to n. గుర్తుపెట్టుకోమా, నీకు రెండు గుర్తుపెట్టుకో, ఎక్కువ అవసరం లేదమ్మా, ఏం అవసరం లేదు. నీకు 2, 3, 4, 6, 7 ఒక లైన్ ఇచ్చినప్పుడు మీన్ కనుక్కో అన్నాడు అనుకో, ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా xi బై ఎన్. అట్లా కాకుండా ఇట్లా టేబుల్ ఫామ్ ఇచ్చి నీకు మీన్ కనుక్కుంటే ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా fi ఇంటూ xi బై సిగ్మా fi ఆర్ ఎన్ఐ రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకో, ఒక రో ఇచ్చినప్పుడు ఇది, టేబుల్ ఇచ్చినప్పుడు దీనికి ఇది టైరు. ఒక రో ఇట్లా ఇచ్చాను అనుకో, మీన్ కనుక్కుంటే ఇది ఫార్ములా. టేబుల్ ఫార్ములా ఇస్తే మీన్ కనుక్కోవాలంటే సిగ్మా xi బై fi. అట్లా కాకుండా
మీన్ డివిజన్ అప్పుడు మీన్ అంటే ఏమంటాడు ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ మార్లెస్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై సిగ్మా ఎఫ్ఐ. ఈ మూడు నేర్చుకుంటాయి. నీకు ఇట్లా ఫార్ములాస్ రాకుండా పర్వాలేదు, నేను టేబుల్ చెప్పేటప్పుడు నీకు ఇంకా ఈజీ మెథడ్ రాస్తాను. ఓకేనా? ఇది మనకు స్టాట్స్ లో జస్ట్ మీన్ అనేది. మళ్ళీ మీడియన్ అడుగుతుందా, మీడియన్ మీద కూడా చెప్తాను. నెక్స్ట్ వేరియేషన్, అది ఒక్కొక్క ఫార్ములాస్ చెప్పి దాని మీద ప్రాబ్లమ్స్ ఏమైనా అవి అయిపోతాయి. ఇప్పుడు మీన్ చెప్పాను, మీన్ మీద నీకు గ్రూప్ డేటా అన్గ్రూప్ డేటా అయిపోయింది. దీని మీద ప్రాబ్లమ్స్ అయిపోయినాక నెక్స్ట్ మీడియన్ చెప్తాను. మీడియన్ లో కూడా గ్రూప్ డేటా అన్గ్రూప్ ఉంటాయి, దాని మీద ప్రాబ్లమ్స్ అయిపోతాయి. నెక్స్ట్ వేరియన్స్, అట్లా ఒక టాపిక్ చెప్పి ఆ టాపిక్ మీద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తున్నాం. ఒకవేళ నీకు ఈ ఫార్ములాస్ రాకుండా అవసరం లేదమ్మా, టేబుల్ చెప్పేటప్పుడు సింపుల్ గా షార్ట్ కట్ గా నేను చెప్తాను. ఓకేనా? చూడండి.